త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూపా. పరమాత్మ దివ్య రూపాన్ని చూసి ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నాడు అర్జునుడు. ఇంకా పరమాత్మ వైదుష్యాన్ని ఇలా వర్ణిస్తున్నాడు. నీవు ఆదిదేవుడివి, పురాణ పురుషుడవి, ఈ అనంత విశ్వానికి ఆధారభూతుడవు. నీకు అన్నీ తెలుసు, నీకు తెలియనిది ఏదీ లేదు. నిన్ను తెలుసుకోవడమే చాలా కష్టము, కానీ నీ గురించి తెలుసుకోవడమే అందరి కర్తవ్యము. అందరూ కావాలని కోరుకునే పరమపదము నీవే. నీవు ఈ అనంత విశ్వమంతా వ్యాపించి ఉన్నావు అని కీర్తించాడు అర్జునుడు. వాయుర్యమోగ్నిర్వరుణః శశాంఖః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. అర్జునుడు తనలో చెలరేగుతున్న ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నాడు. ఇన్ని రోజులు తనతో కలిసిమెలిసి తిరిగిన కృష్ణుడు ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని తన మనోనేత్రానికి దర్శింపచేస్తే తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా ఇలా ఆయనను స్తోత్రం చేస్తున్నాడు. ఓ దేవా, నీవే వాయువు. వాయు రూపంలో సమస్త జీవులకు ప్రాణవాయువును అందిస్తూ వారి మనుగడకు కారణమవుతున్నావు. అలాగే యముడి రూపంలో వారిని లయం చేస్తున్నావు. అందరి శరీరాలలోనూ బయట అగ్ని రూపంలో ఉండి మానవులకు సకల జీవరాశులకు జీవాన్ని ఆహారాన్ని సమకూరుస్తున్నది తమరే. నీటిని ఆవిరిగా మార్చి వర్ష రూపంలో స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నది తమరే. వరుణుడి రూపంలో వర్షాలు కురిపిస్తూ పంటలు పండిస్తూ అందరికీ ఆహారాన్ని సమకూరుస్తున్నారు. చంద్రుడిగా చల్లని వెన్నెలలు కురిపిస్తూ మనసులను ఆహ్లాదం కలిగిస్తున్నది మీరే. ప్రజాపతుల రూపంలో ఈ సమస్త సృష్టిని నిర్వహిస్తున్నది మీరే. వారి తండ్రి బ్రహ్మ ఆయనకు తండ్రి అయిన విష్ణువు అన్నీ మీరే. అట్టి నీకు మరలా మరలా నమస్కరిస్తున్నాను. వేలకు వేల సార్లు నమస్కరిస్తున్నాను. మరలా నమస్కరిస్తున్నాను. నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంతవీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. అర్జునుడు అంతటితో ఆగలేదు. తనలో రేగిన ఉద్విగ్నతను తట్టుకోలేకపోతున్నాడు. అనంతమైన వీరత్వము, సామర్థ్యము, పరాక్రము కలిగి అంతటా వ్యాపించి ఉన్న సకలము తానే అయి ఉన్న పరమాత్మను చూచిన తర్వాత తన హస్తినాపురము, ఈ 18 అక్షౌహిణీల సైన్యము అంతా చిన్న ఆటబొమ్మలాగా కనబడసాగాయి. అందుకే ఆయన చుట్టూ తిరిగి ప్రదక్షిణపూర్వక నమస్కారం చేస్తున్నాడు. ఓ కృష్ణ, నీకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నీకు ముందు, వెనుక, పక్కల అన్ని వైపుల నుండి నమస్కరిస్తున్నాను. నీ వీర్యము అనంతము, నీ విక్రమము అమితము. నీవు అంతటా వ్యాపించి ఉన్నావు. అట్టి నీకు నమస్కారము. అర్జునుడిది మానవ శక్తి. అక్కడ చేరిన భీష్ముడు మొదలగు ప్రముఖులు 18 అక్షౌహిణీల సైన్యము వీరిది మానవ శక్తి. ఆ శక్తి అంతా స్థూల శరీరం నుండి వచ్చింది. కానీ పరమాత్మ శక్తి అనంతము, అపారము. మానవ శక్తికి పరిమితులు ఉన్నాయి, పరమాత్మ శక్తికి పరిమితులు లేవు. మానవుడు ముందు చూచి యుద్ధం చేయగలడు, కానీ పరమాత్మకు అన్ని వైపులా కళ్ళే. అన్ని వైపులా చూడగలడు. ముందు, వెనుక, చుట్టుపక్కల అన్ని వైపులా తానే అయి ఉన్నాడు. అట్టి పరమాత్మ స్వరూపమైన విశ్వరూపుడు అయిన శ్రీకృష్ణుడికి ముందు, వెనుక, చుట్టుపక్కల తిరిగి భక్తిపూర్వకంగా నమస్కరించాడు అర్జునుడు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. ఇప్పుడు అర్జునుడికి ఇదివరకు జరిగినవి అన్నీ గుర్తుకు వస్తున్నాయి. కృష్ణార్జునులు భావాభావమరుదులు, సరసాలు ఆడుకునేవాళ్ళు, కలిసి తిరిగేవాళ్ళు, కలిసి భోజనం చేసేవాళ్ళు. ఏమోయ్ కృష్ణ అంటే ఏమోయ్ అర్జున అని పిలుచుకునేవాళ్ళు. మరి ఇంతటి విశ్వరూపుడిని, అనంతుడిని, అంతటా నిండి ఉన్న వాడిని నేను అలా అన్నానా అని కిరీటం తీసి తలగోక్కుంటూ ఇలా అన్నాడు. ఓ కృష్ణ, నీవెవరో తెలియక, నీ మహిమలు విభూతులు అర్థం చేసుకోలేక, నాలో ఉన్న అజ్ఞానము చేత ప్రమాదవశాత్తు అంటే పొరపాటున ఓయ్ కృష్ణ, హే యాదవ, హే మిత్రమా అని హేళనగా పిలిచి ఉంటాను. నీతో పక్కన కూర్చొని భోజనం చేశాను, నీతో కలిసి విహరించాను, నీతో కలిసి నిద్రించాను. మనమిద్దరము ఒంటరిగా ఉన్నప్పుడు చనువు కొద్దీ నిన్ను హేళనగా మాట్లాడాను. అప్పుడప్పుడు అందరి ఎదుట నిన్ను యాదవుడవని నిర్లక్ష్యంగా మాట్లాడాను.
ఆ అవమానాలన్నీ కేవలం పరిహాసం కోసమే కానీ వేరు కాదు. పై చెప్పినవన్నీ నేను చేసిన అపరాధాలు అని నీవు అనుకుంటే నన్ను క్షమించు అని వేడుకున్నాడు. ఇంతటి మహాపురుషుడిని నేను చులకనగా చూశాను అన్న అపరాధ భావన అర్జునుడిలో కలిగింది. దానికి తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నాడు అర్జునుడు. కృష్ణుడికి పదే పదే నమస్కరిస్తూ తను తెలియకుండా ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించమని వేడుకుంటున్నాడు. ఆ మాటలన్నీ కూడా స్నేహంలో భాగంగా కించిత్ గర్వంతో మాట్లాడిన మాటలని వేరుగా తలచవద్దని ప్రార్థించాడు. తమరు కూడా విలక్షణంగా కాకుండా మా మాదిరి మాలో కలిసిపోయి ఉండటం వలన ఆ పొరపాటు ప్రమాదవశాత్తు నా తెలియనితనం వలన జరిగింది కానీ వేరు కాదు అని తనకు తాను నచ్చి చెప్పుకున్నాడు అర్జునుడు. ఓ దేవా, మీరు అప్రమేయులు. ప్రాపంచికమైన నిందాస్తుతులతో తమరికి ఎటువంటి ప్రమేయం ఉండదు. కాబట్టి నేను పరిహాసానికి అన్న మాటలు పట్టించుకోకుండా నన్ను దయతో క్షమించండి అని వేడుకున్నాడు. దీనివలన మనకు తెలిసింది ఏమిటంటే, గొప్పవాళ్ళు, ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు ఎవరూ తమను గురించి తాము గొప్పలు చెప్పుకోరు. అంతేకాకుండా తమ దగ్గరకు వచ్చిన వాళ్ళను కూడా తమతో సమానంగా చూస్తారు. తమను ఎవరైనా హేళనగా మాట్లాడినా పట్టించుకోరు. ఎలాగంటే కృష్ణుడు కూడా అర్జునుడితో ఎప్పుడూ తన గురించి చెప్పుకోలేదు. ఒక సామాన్య మానవుడిలాగానే ప్రవర్తించాడు. ఇప్పుడు కూడా అర్జునుడు యుద్ధం చేయనని ధనుర్బాణాలు పక్కన పెట్టి చతికిలబడ్డాడు. కాబట్టి ఆయనను యుద్ధం చేయడానికి సంసిద్ధం చేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో విశ్వరూపం చూపించవలసి వచ్చింది. అలా కాకుండా ఎవరైనా తమను తాము గొప్పవాళ్ళమని, అన్నీ తెలిసిన వాళ్ళమని, మహిమలు కలవాళ్ళమని ప్రకటించుకుంటే వారికి ఆత్మజ్ఞానం లేదని, వారికి ఆత్మతత్వం తెలియదని మనం అనుకోవలసి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి వారు మనకు ఎంతోమంది కనబడతారు. వారి చుట్టూ వేలాది మంది భక్తులు తిరుగుతుంటారు. అంత మాత్రం చేత వారి హంగు ఆర్భాటము చూచి వారు గొప్పవారు, ఆత్మజ్ఞానము కలవారు అని అనుకోవడం పొరపాటు.